బైక్ నడు అటు అటు అటు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ వ్లాగ్ లో వచ్చేసి సేమ్ వెయిట్ లాస్ సిరీస్ లోనే నా ఈవినింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను. సో హెల్దీగా నా డైలీ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు వెయిట్ లాస్ గురించి అనేసి నాకు చాలా అర్థమైంది. సో మీ అందరికి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తూ ఉంటాను. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, మంచి మంచి టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంక ఇక్కడ వచ్చేసి నేను సున్నుండలు చేద్దామని అనుకుంటున్నాను. ఈ మినుములు తెచ్చి చాలా డేస్ అయింది. వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ నల్ల మినుములు తీసుకున్నాను. ఇంట్లోనే సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తానండి. దీంతో పాటు మనం కొంచెం రైస్ అయితే తీసుకోవాలి. హాఫ్ కేజీ మినుములకి ఒక పావు గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ వేయడం వల్ల ఏంటంటే సున్నుండలు అనేది పంటికి అతుక్కోకుండా, లోపల అతుక్కోకుండా బాగుంటుంది అనమాట. తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది లో ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ కింద జస్ట్ రేగిపళ్ళు ఉన్నాయి. ఆ రేగిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, అవి తీసుకున్నాను అనమాట. దాంతోపాటు గ్రీన్ టీ తీసుకున్నాను. అండ్ సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఏవి కూడా వదలొద్దండి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అన్నీ తినాలి అని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా జనవరి స్టార్టింగ్లో తీసిన వీడియో అనమాట. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ లోపు అయితే ఈ పెసర్లు ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. ఈ లోపు మా హస్బెండ్ వచ్చాడు. ఇటీ అంటుంది. పైకా అది వచ్చాడు, ఆఫీస్కి పైకి వెళ్తున్నాడు. మళ్ళీ డేస్ నుంచి అయితే సున్నుండలు చేద్దామని అనుకుంటున్నా, బట్ టైం అసలు సెట్ అవ్వట్లేదు. బట్ ఈ రోజు ఎట్లా అయినా కానీ సున్నుండలు, బట్ నా కోసం కాదు, మా హస్బెండ్ కోసం, పాప కోసం అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతారని అనుకుంటా నేను. సో నేను ఎక్కువ తీసుకోను, వీక్లీ వన్స్ అయితే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. మెయిన్లీ మా పాప అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు ఏమో, ఏమైనా డిఫరెంట్ గా చేసి పెట్టిన స్నాక్స్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. అందుకే హెల్తీ వర్షన్ లో ఇక సున్నుండలు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఆ తర్వాత మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ అవ్వాలి, చాలా చల్లగా అయిపోవాలి, నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేయాలి. దాని తర్వాత మనం ఒక 2 బ్యాచెస్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుందో కూల్ డౌన్ అవ్వడానికి కూడా అంతే టైం పడుతుంది. సో నేను 2 బ్యాచెస్గా వేసేసుకొని లాస్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఒక 1 కప్ లేదంటే 75% బెల్లం అయితే వేసుకున్నాను. ఇది మొత్తం మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఒకే దగ్గర మిక్చర్ లాగా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం ఇక్కడ బాగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలి, పిసుకుతూ కలుపుతూ ఉండాలన్నమాట. మిడిల్లో మనకి కావాల్సిన నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు. మా అమ్మమ్మ అయితే సూపర్గా చేస్తారు సున్నుండలు. తను చేసిన సున్నుండలు అయితే చాలా ఇష్టం నాకు. సో ఏదో అంత కాకపోయినా ఎంతో కొంత నేను ట్రై చేశాను అనుకున్నాను. చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే, అండ్ ఇది హెల్తీ కూడా. హలో అండి, ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. మా హస్బెండ్ కాల్ చేసి చిన్నోడిని పార్క్ తీసుకెళ్దాము అని అన్నారు. సో మా పాపని రెడీ చేశాను అండ్ నేను కూడా రెడీ అయ్యాను. చలో విల్ గో పార్క్. పార్క్ అను పార్క్. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ డాడీ నేమ్? What is your akka name? What is your akka name? పడుతూ చలో అను. పార్క్. బాయ్ బాయ్ చెప్పు.
ఇక్కడైతే కృష్ణకాంత్ పార్క్ అయితే వచ్చాము. మా హౌస్కి నియర్ బై ఈ పార్కే ఉందండి. ఈ పార్క్ దగ్గర ఎప్పుడు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉంటాయి. లైక్ చిన్న చిన్న న్యూస్ ఛానల్స్ నుంచి కూడా వచ్చి ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటారు అనమాట. వాళ్ళ ఒపీనియన్స్ అనేది తీసుకుంటారు. సో మేమైతే టికెట్ తీసుకోవాలండి. అడల్ట్స్కి అయితే 10 రూపీస్, చిల్డ్రన్కి అయితే 5 రూపీస్ అనమాట. సో మేము టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయాము పార్క్లోకి. అండ్ ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు అయితే డెఫినెట్గా ఏదైనా ప్లేయింగ్ టాయ్స్ అయితే తీసుకొచ్చుకోవాలి. లేదంటే కావాలని అనుకుంటే బయట కూడా దొరుకుతాయి, తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. బట్ మా ఇంట్లో అయితే బాల్ ఉందండి, ఆల్రెడీ తీసుకున్నాము. ఆ బాల్ని అయితే తీసుకొని పార్క్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంటి దగ్గరే కదా, సో బైక్ మీదనే పార్క్లోకి వచ్చేసాము. అండ్ చిన్నపిల్లల్ని ఎక్కువగా బయటికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి బయట వాతావరణం అండ్ ఎంగేజింగ్ క్వాలిటీస్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇంట్లోనే ఉంచడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక లోన్లీనెస్ లాగా అనిపించి ఇంకా బయట వాళ్ళతో ఎక్కువ కలవలేరు అనమాట. సో బయట చూడడము, ఆడుకోవడము ఫిజికల్గా కూడా చాలా మంచిది. పిల్లలు అయితే ఎంత ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయో వాళ్ళ హెల్త్ కూడా అంతే బాగుంటుంది. ఇంకొక మెయిన్ థింగ్ చెప్తాను, ఆడపిల్లలకి డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ చెమటలు పట్టేంత ఫిజికల్ యాక్టివిటీస్ ఆడుకోవాలి, ఎండలో ఆడుకోవాలి, రన్నింగ్ చేసుకోవాలి. అప్పుడైతేనే వాళ్ళకి ఎర్లీగా వచ్చే పీరియడ్ ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు. సో దట్ మనము ఇచ్చే ఫుడ్ని బట్టి లేదంటే వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ని బట్టి కూడా వాళ్ళ ఎర్లీ పీరియడ్స్ అనేది తగ్గించవచ్చు ఛాన్సెస్. ఆ తర్వాత పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి, అది తీసుకొని మా పాపకి అయితే తినిపిస్తూ ఉన్నాను. మేమైతే ఆఫ్టర్ లాంగ్ టైం పానీపూరి అండ్ కట్లెట్ అయితే తిన్నాము. మా హస్బెండ్కి అంత ఎక్కువగా నచ్చదు, ఎక్కువ కూడా తినరు, బట్ నేనైతే చాలా లైక్ చేస్తాను. బట్ చాలా డేస్ అయిపోయింది ఇవి బయటకు వచ్చి తినడం, ఎందుకో ఈరోజు తినాలనిపించింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. మీకు కనుక మన కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ఆ కంటెంట్ మీద, మెయిన్లీ వెయిట్ లాస్ కంటెంట్ మీద నేను వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు? సో దట్స్ ఆల్ దట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్.